ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. నాగ్పూర్లో ఒక డీజే సౌండ్ బాంబ్ అనుకోవచ్చు. నాగ్పూర్లో డీజే సౌండ్ వలన ఒక పెద్ద ప్రమాదం జరిగింది. డీజే చాలా దగ్గరగా ఎక్కువ సౌండ్తో ప్లే చేయడం వల్ల ఏంటంటే ఆ ఏర్పడిన వైబ్రేషన్ ఏదైతే ఉందో దాని కారణంగా ఒక గోడ కూలిపోయింది. అక్కడ ఉన్న గోడ కూలిపోయి ఏదైతే ఆ ఫంక్షన్కి ఏర్పాటు చేశారో డీజే అనేది, ఆ ఫంక్షన్కి హాజరైన చాలామందికి గాయాలయ్యాయి. అయితే చాలామంది ఏంటంటే ఈ డీజే సౌండ్స్ మీద చాలా వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న పరిస్థితి అక్కడ ఉద్రిక్తతగా మారింది. సో ఈ ఫంక్షన్లో ఎటువంటి డీజేలు పెట్టి డ్యాన్సులు వేయడం లాంటివన్నీ ఆపియాలి అని చెప్పేసి అంటున్నారు. ఈ మధ్య కాలంలో అయితే డీజే సౌండ్స్ వస్తుంటే కనుక ఒక భూకంపం వచ్చినట్టు ఏంటంటే సౌండ్ వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులు కదిలిపోవడము, నెక్స్ట్ ఏదైతే డెలికేట్గా ఉన్నాయో ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా ఏంటంటే పడిపోయే పరిస్థితికి వస్తున్నాయి. ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా వైజాగ్లో ఎక్కడ పడితే అక్కడ డీజే సౌండ్స్ ఇప్పుడు మ్యారేజ్కి వాటికి ప్లే చేసినప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న సామాన్ అంతా కదిలిపోయినంత డీజే సౌండ్స్తో వెళ్తుంటారు. ఇది చాలా యాక్చువల్గా దీని మీద నియంత్రణ అనేది పోలీసులు 100% చేయాలి. ఇది యాక్చువల్గా ఏంటంటే అలా సాగుతున్న ఈ క్రమంలో ఏంటంటే నాగపూర్లో ఈరోజు జరిగిన ఈ దుర్ఘటన అందరికి కళ్ళు తెరుచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. దీనివల్ల ఏంటంటే ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఏంటంటే పోలీసులు వీటిపై కంపల్సరీగా దృష్టి సారించి ఎక్కువ సౌండ్స్ ఏవైతే వస్తున్నాయి డీజే సౌండ్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇళ్లలో కాదు, ఒక ఊరేగింపు వెళ్తున్నా ఏదైనా పండగల్లో కూడా ఊరేగింపు వెళ్తున్నా ఆ సౌండ్కి ఏంటంటే ఇళ్లలో పేషెంట్స్ ఉన్నా, పెద్దవాళ్ళు ఉన్నా, చిన్నపిల్లలు ఉన్నా సరే చాలా ప్రాబ్లంగా ఫేస్ చేస్తున్నారు. అంటే ఈరోజు అంటే ఈ డీజే సౌండ్ బాంబ్ అనుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే బాంబ్ అని ఎందుకు ఇక్కడ చెప్తున్నాం అంటే అది ఒక బాంబు లాగే ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో ఒక బాంబు లాగా ఆ బిల్డింగ్లో ఏదైతే గోడ ఉందో ఆ గోడ కూడుకోవడానికి కారణమైంది. కాబట్టి ఇది డీజే సౌండ్ బాంబుగానే పరిగణలోకి తీసుకోవచ్చు. అందువల్ల ఏంటంటే ఇకపైన పోలీసులు ఇటువంటి వాటిపై దృష్టి సారించి వాటిని నియంత్రించే విధంగా చర్యలు తీసుకోవాలని లయన్ అని కోరుకుంటుంది. पापा के भेज